స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కలిసి పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. పీఏసీ భేటీలో పాల్గొన్న ఆయన సమస్యలుంటే అంతర్గతంగానే మాట్లాడాలని, బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళితే బాగుంటుందని రాష్ట్ర నేతలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చించారు. బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా సభ్యులు పీఏసీ భేటీకి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొందరు నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీనియర్ నేత వి హనుమంతరావు ఖర్గే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొందరు మంత్రుల పనితీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనతో కలిసి చర్చించొచ్చన్న రేవంత్ రెడ్డి అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగానే మాట్లాడాలని, పార్టీకి నష్టం కలిగించేలా ఎవరైనా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించొద్దని మల్లికార్జున ఖర్గే పీసీసీని ఆదేశించారు. పాత కొత్త అనే తారతమ్యం లేకుండా అందరూ కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని, కాంగ్రెస్ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఖర్గే దిశానిర్దేశం చేశారు. నామినేటెడ్ పదవులు త్వరగా భర్తీ చేయాలని పీఏసీ సభ్యులు కోరారు. పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు దక్కాలని, త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ పదవులే నేతలకు వన్నె తెస్తాయని, వాటిని తేలిగ్గా తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో హితబోధ చేశారు. కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తెచ్చేలా నేతలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగారని దిశానిర్దేశం చేశారు. ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరవేసేలా చూడాలన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరుగుతాయని తెలిపారు. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం లక్ష్యం చేరుకున్నట్లు రేవంత్ వివరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా ముఖ్య నేతలు వేరుగా సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బాగుంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నట్లు సమాచారం. కులగణన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరొచ్చిందన్నారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించేలా జాతీయ స్థాయిలో ఒత్తిడి తెస్తే బాగుంటుందని మహేష్ గౌడ్ అన్నట్లు సమాచారం. బిల్లు ఆమోదం పొందేలోగా న్యాయ వివాదాలు తలెత్తకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే అంశంపై అధ్యయనం చేయాలని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.